ఇది జియోసెంట్రిక్కా హీలియోసెంట్రిక్కా అనే ప్రశ్నలు వేస్తారు. కానీ మనకి భూమి మీద గ్రహాలు అంటే చెప్పినటువంటి అర్థం ఏమిటి అంటే ఏ ఏ సెలెస్టియల్ బాడీస్ యొక్క అనుగ్రహ ఆగ్రహాలు ఈ భూమి మీద ఉంటాయో వాటిల్ని గ్రహం అంటారు. ఇది దానికి ఇచ్చినటువంటి సమన్వయం. ఏ సెలెస్టియల్ బాడీస్ యొక్క అనుగ్రహము ఆగ్రహము మన మీద ఉంటాయో అప్పుడు పైన ఏవేవి ఉన్నాయి. అందుకనే భూమిని తీసుకెళ్ళి గ్రహంగా పెట్టలేదు. మనము సూర్యుడి యొక్క వెలుగుని, ఆ కిరణము సూర్యుడికి సూర్యుడి నుంచి వచ్చే జ్యోతికి పెద్ద తేడా లేదు. ఆ కిరణము భూమికి ఎప్పుడు తాకుతోంది, ఈ కిరణం వల్ల మనం ఎలా బతుకుతున్నాము అని మన బతుకు కోసం మనం ఆలోచించినప్పుడు జ్యోతిష్యం అనేటటువంటిది జియోసెంట్రిక్. నువ్వు గ్రహాల లెక్కలోకి వెళ్ళినప్పుడు అది హీలియోసెంట్రిక్ అవుతుంది. కాబట్టి ఇలా అనేకమైనటువంటి మర్మాలు మన పూర్వీకులు చాలా విషయాలు చెప్పారండి. మనం గ్రంథం చదవక జ్యోతిషం అంటే ఏమిటో అర్థం కాక దాని మీద దృష్టి పెట్టక